గేర్ల నీళ్ళే రావడం లేదు సార్. ఆడవ చూసి ఎవరు పట్టి అట్లా పైప్ పెట్టారు సార్. అస్సలు నీళ్ళు ఎక్కువ మాకి. ఏమని అంటే గవర్నమెంట్ నీవెవరు చెప్పాక నాకు అంటారు వాళ్ళు. ఇది ఇంత గేర్ల నీకు లేకనేది అందరికి లేకనేది నీకేం పట్టే సంబంధం అన్న మాట్లాడుతున్నారు సార్. గేర్లనా ఏం బీదే వాళ్ళు బతికేక లేదా సార్? ఉన్నోళ్ళు తెచ్చుకుంటారు మోటార్లు, లేకున్న వాళ్ళు ఆనందం తెచ్చుకుంటారు సార్. వీళ్ళ ఇంట్లో నుంచి పట్టుకుని రావాలా నీళ్ళు, ఆ నుంచి మొయ్యాలా నా నీళ్ళు. అవతల లైన్ కంటే కొత్త లైన్ సార్. అక్కడ మన ఇంటి కట్టే నీళ్ళు తెచ్చుకుంటారు సార్. ఇక్కడ ఒక 10 నిమిషాలు ఎక్కువ ఇడసా అంటే కూడా ఇస్తారు. మళ్ళీ తొందరగా పనిచేస్తారు. వాళ్ళ టైమింగ్ టైమింగ్ ప్రకారం మన నీళ్ళు పోతున్నాయా లేదా తర్వాత ఆలోచన. ఏమన్నా అంటే ఈడు ఇడిసే కొలాయాలు ఏమంటారు, కమిషనర్ సార్కి కంప్లైంట్ పెట్టుకోకుండా మాకెందుకు చెప్తారు అంటారు. పైన నుంచి అమౌంట్ రాలేదు అంటారు. అందుకని వాళ్ళు అన్ని సమస్యలు ఉండే అనుకో ఫస్ట్ పరిష్కారం మాకి ఎండాకాలం వచ్చే లోపల కొత్త లైన్కి ఇప్పేయండి కొత్త లైన్. లేదంటే మాకు వచ్చే వారంలోన సోమవారం కలెక్టర్ ఆఫీస్ పోతాము, ఆడే కంప్లైంట్ పెడతాం సార్. సచివాలయం పోతే ఏమంటారు మోటార్లు తెచ్చుకున్నాండి అంటాడు. మాత్రం డబ్బులు మా పరిస్థితుల్లో అర్థం తిన్న పరిస్థితులు అయిపోయావు. మాకు బాకలు ఇప్పించుకుని తింటుండం మందితనం. ఇప్పుడు మేమేమో అన్నం పెట్టండి అని కొట్లాడడం లేదు, గవర్నమెంట్ వచ్చే డబ్బుల కోసం కొట్లాడడం లేదు, వేరే సమస్య మేము కొట్లాడడం లేదు. ఓన్లీ నీళ్లు పోతున్నాయట. దానికి ఎందుకు పరిష్కారం చేయలేదు ఇన్ని రోజులు? 2 సంవత్సరాలు అయింది. దానికి ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఒత్తిడి ఉంటే దాన్ని వదిలేసి మాకు కొత్త పైప్ కు కలెక్షన్ ఇప్పిస్తే చాలు కదా. మాకు ఇవన్నీ అవసరం కూడా లేదు కదా. చెప్పకుంటే చెప్పలేదు సమస్యలు అంటారు. అమరావతి గురించి మాకు తెలియదు అంటారు. ఈ అమరావతి నగర్ లో ఓట్లు వేయలేరా? ఈ అమరావతి నగర్ లో ఇంటికి గుత్త కట్టడం లేదా, కొలా నీళ్ళు కట్టడం లేదా? అమరావతి నగర్ అయినాక అందరు కొత్త అమరావతి ఒక రకం ఉంది, పాత అమరావతి ఒక రకం ఉంది. ఇప్పుడు దాన్ని బంద్ చేసేకి కనీసం 2 సంవత్సరాలు లేదు. ఇంకా గవర్నమెంట్ కి ఇంకా కళ్ళు తెరిచేకి ఓపిక లేదు. దయచేసి మాకు సార్ మీరు చేసే ప్రయత్నం మీరు చేసి మాకు సార్తో మాట్లాడి చేయండి. లేదు మీ వల్ల కూడా కాలేదంటే మేము వచ్చే సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం సార్. ప్రజా దర్బార్లోనే ఆడే పెట్టుకుంటాం. మా సమస్యలు మొత్తం ఆడే పెట్టుకుంటాం సార్. నీళ్ళు పోయి తీసుకున్నాను. నమస్తే అన్న. ఇది అమరావతి నగర్ కొత్త పాత అమరావతి నగర్. ఇది అమరావతి. ఈ అమరావతిని పట్టించుకునే నాదుడే లేడు. పైప్ లైన్ 2 సంవత్సరాలుగా పోయింది. ఇది ఎవ్వరు పట్టించుకోవడం. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ప్రతి సార్ కమిషనర్ సార్ ఉంది, కమిషనర్ సార్ ఉంది, అందరూ వచ్చి చూస్తున్నారు కానీ దీన్ని ఎవరు చేయడం లేదు. ఈ నీళ్ళు ఇట్లా పోతూ గలీజ్ కాలంలో పోతున్నాయి. ఇక్కడ వీళ్ళింటి కల్లా పోతున్నాయి నీళ్ళు. ఎండాకాలం వస్తే ఎవరికి ఏం చేయలేము. ఇప్పుడు అవతల లైన్లకి నీళ్ళు ఎక్కడం లేదు. ప్రతి వాళ్ళు అక్క అని వచ్చి అడిగినప్పుడల్లా వస్తున్నా చూస్తున్నా. దీని పరిష్కారం ఏదో మీరే చూడండి. ఇంకా కొద్దిగా చూదురండి, అక్కడ కూడా చూదురండి. అట్లే ఈ నీళ్ళన్నీ కాలువలు పోతే వచ్చే వాళ్ళకి నీళ్ళు ఎట్లా, అది పైపులు చూద్దురండి. ఈ ఇంటికి పైప్ లైన్ ఉంది కానీ కొలాయిలు రావడం లేదు. కొలాయిలకి అడిగితే ఏమంటున్నారు, ఈ లైన్ కాకుంటే కొత్త లైన్కి ఇచ్చుకోండాక కలెక్షన్ అది రిపేర్ చేసేంత వరకు అంటున్నారు. 2 సంవత్సరాలు అదే మాట చెప్పింటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే వాళ్ళు కొత్త లైన్ తీసుకోవచ్చు. కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు కనుక వాళ్ళు ఇట్లే నిలబెడుతున్నారు. దయచేసి ఇక్కడ లైన్ కన్నా ఇప్పిస్తే అది ఎప్పుడన్నా చేపించుకోలేకుంటే ఎప్పుడన్నా ఉంది. వాళ్ళకి గవర్నమెంట్ అమౌంట్ రాలేదా నిలబెట్టిండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మాకు కొత్త లైన్ పైప్ అన్నా ఈ కలెక్షన్ ఇప్పిస్తే వాళ్ళు ఏదో ఎండాకాలం బతికిపోతారు సార్. నీళ్ళకి ఎవరు అన్నం అడగరు, నీళ్ళు తప్ప. ఆ నీళ్ళు కూడా సాయం చేయకుంటే ఎట్లా సార్? ఇంకా చూడురండి అక్కడ పైపులు పెట్టినటువంటి అక్కడ నీళ్ళు దొరకటం లేదు. 1/2 అవర్ 3/4 గంట అట్లా 1.5 గంట ఇస్తారు. చాలా ఇబ్బంది అయింది మాకు. ఫస్ట్ కొలాయి వచ్చినట్లు ఇప్పుడు రావటం లేదు. ఫస్ట్ వచ్చినట్లు ఇప్పుడు కొలాయి రావటం లేదు సరిగా. ఫస్ట్ అంటే బాగా 8 గంటలకు గడిచి 11, 12 వరకు అంటే బాగా కడుపుంటే మాకు నీళ్ళు అవుతుంది. ఇప్పుడు 2 గంటలు వేసి మా పండ్లు పోయలు ఇంట్లో పిల్లలది ప్రాబ్లం అన్ని ప్రాబ్లంలు వస్తాయి. నీళ్ళు కనీసం అక్కడ చూడండి సార్, కొలాయిలు పట్టుకొని మా వేరే వాళ్ళ ఇంట్లోంచి నీళ్ళు తెచ్చుకోవాలి. కొలాయి పైప్ పెట్టుకొని కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏమంతా మాకు ఇంటి గుత్తలు కరెక్ట్ కట్టించుకుంటారు, మళ్ళీ కొలాయి గుత్తలు కట్టించుకుంటారు కానీ వాళ్ళకి నీళ్ళు లేవు. ఇంకా రండి చూడండి అక్కడ ఇంట్లోన మోటార్లు ఉన్నాయి. ఇట్లా మోటార్ పెట్టుకుంటేనే నీళ్ళు. ఎవరో వేరే వాళ్ళ దగ్గర మోటార్లు తెచ్చుకొని నీళ్ళు పట్టుకోవాలి. ప్రతి రోజు 5 రోజులకు ఒకసారి నీళ్ళు పడినా ఆ 5 రోజుల నీళ్ళు ఆడేపోతాయి. మిగతా నీళ్ళు ఇట్లా తొండలాడాల. ఎవరు దీనికి బాధ్యత? గుత్త కట్టకుండా ఇంటికి వచ్చి గొడవ పడతారు మున్సిపల్ వాళ్ళు, కొట్టాల్సిందే అని చెప్పేస్తాము.
గుంతలు ముచ్చేస్తామంటారు. దీని పరిష్కారం ఎవరో కొలాయి చూడండి సార్, అసలు బంద్ అయిన కొలా ఎట్లుంది అట్లే చూడండి. ఇట్లా ఉంటే ఎప్పటి వరకు వాళ్ళు ఇచ్చినా వేస్టే మాకు. ఇంకా చూడండి ఈ లైన్ మొత్తం పడదు, పక్కన కూడా తీసుకొని అక్కడ కూడా రాండి చూడండి, అక్కడ కూడా చూద్దాం. అది దేక్కదే నలివి దేకొతుంది. అసలు రానే రాదు సార్, అంతా కాలువలోనే పోతుంది సార్, అసలు రానే రాదు. పరిష్కారం ఇది. ఇప్పుడు ఆడ నీళ్ళు అక్కడ అన్ని పోతుంటే మోటార్ పెడితే వస్తుంది సార్, కొద్దిగా అది పట్టి 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 వస్తుంది సార్, అంతా కాలువలోనే పోతుంది సార్. దయచేసి ఎట్లా మార్గం చూపింది సార్, యాదో ఒకటి. అమరావతికి సార్ కౌన్సిలర్ ఎవరో సార్, అసలు అర్థమే కాదు. కౌన్సిలర్లకి దీనికి సంబంధం ఎలా వచ్చి ఆయన కూడా చూసినాడు, చూసే దాంట్లో ఉన్నారు. కౌన్సిలింగ్ లో కొట్లాడుతున్నాం అంటున్నారు. ఆ కౌన్సిలింగ్ నుంచి ఎప్పుడు పైపులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కానీ కౌన్సిలర్ సార్ కూడా చెప్తున్నాము, ప్లస్ కమిషనర్ సార్ కూడా చెప్తున్నాము, ఈ పాత లైన్ కి కొలాయిలు రావంటే కొత్త కలెక్షన్ అన్నా ఇప్పియండి. కొత్త లైన్లు మామూలుగానే పడుతున్నాయి, దానికి కలెక్షన్ ఇప్పిస్తే ఇట్లా వాళ్ళన్నా నిలబడిపోతారు కదా, ఏదో వాళ్ళు నీళ్ళు బతుకుతారు కదా సార్. దయచేసి ఇప్పుడు కమిషనర్ సార్ కూడా చెప్తున్నాడు ఏమని, నీళ్లు వృధా చేయకూడదు అని. మా అమరావతి నగర్ లో ఇన్ని 2 సంవత్సరాలు వృధా అవుతున్నాయి కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. ఎన్నిసార్లు వచ్చినా వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. మాకు దయచేసి మీరు ఇంకోటి ఎప్పుడు కంప్లైంట్లు పెట్టినా కూడా చూస్తాంలే చేస్తాంలే అనే లెక్కలోనే. కానీ ఇప్పుడు ఈసారి మాకు పరిష్కారం ఇవ్వలేకుంటే కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తాం, ఒకసారి ఆడే కంప్లైంట్ పెడతాం. కమిషనర్ సార్ మీద ఇప్పుడు మా ఏరియా ఎవరు ఉండారో వాళ్ళ మీదే పెట్టిస్తాం సార్. ఎందుకు తెలుసా, ప్రతి చిన్న విషయం చేయకూడదు, అడ్డం రాకూడదు. ఇప్పుడు మరి ఇది కనిపించడం లేదా, పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి నీళ్ళు కనిపించడం లేదా? అది ఇప్పుడు మీరే చూసినారు ఏం పెట్టినారు అని కూడా. ఇప్పుడు పోయే నీళ్ళు కూడా వాళ్ళు పెడితే ఎట్లా, 20 రూపాయలు బాటిల్ 25 రూపాయలు ఉంది. ఈ ఎండాకాలంలోన అవి కొనుక్కొని వచ్చి తాగాలనా? మా ఇంట్లో మేము కుళాయిలు పెట్టించుకొని పైపు లేపిస్తే ఇంట్లో గుత్తాలు కడితే కూడా కుళాయిలు సరిగ్గా రాకుంటే ఎవరికి చెప్పుకోవాలా మేము? ఏమన్నా అంటే ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం, ఇదే పరిష్కారం. మాకు తొందరగా పరిష్కారం చేయండి సార్ ఎండాకాలం లోపల, లేదంటే ఇది కాకుండా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తాం మేము. ఆడే పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటాం సార్. ఎందుకంటే వీళ్ళందరూ సమస్య మన సమస్య సార్, ఒక రోజు సమస్య కాదు ఇది, 2 సంవత్సరాలు అయింది. కమిషనర్ కూడా ఉన్నాడు ఇక్కడ, లేదని చెప్పలేదు. కమిషనర్ ఏమో గొడవ పడుతున్నాడు, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు దానికి అమౌంట్ లేదు, పైపులు లేవు, ఖర్చుకు రావు అని ఎవరిదన్నా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఆ లైన్ బంద్ చేపించి మాకు ఈ లైన్ ఇక్కడ లైన్ ఇప్పియండి. ఇక్కడ ఈ లైనే కొత్త లైన్ వాళ్ళే దోగిచ్చి కలెక్షన్ ఇచ్చిపోవాలా. ఇది ప్రజలు కోరుకుంటున్నారు సార్. నూర్జహాన్, అమరావతి నగర్ ఇన్ఛార్జ్ సార్, బీజేపీ.